హలో అండి, నేను డాక్టర్ నయని, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్ కరీంనగర్ బ్రాంచ్. కొంతమంది ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకున్న తర్వాత అంటే సక్సెస్ అవ్వలేదు, అంటే రెండు నార్మల్గా మంచి గ్రేడ్ బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేసినా కానీ, అంటే ఎండోమెట్రియల్ లైనింగ్ కూడా చాలా బాగుంది, అన్నీ బాగున్నా కూడా కొంతమందిలో ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వదు. సో మరి ఎందుకు ఇలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు, ఐవీఎఫ్ ఎందుకు సైకిల్ ఫెయిల్ అయింది అని చాలామంది అడుగుతుంటారు. ఎందుకంటే మంచి క్వాలిటీ ఎంబ్రియోస్, ఎండోమెట్రియల్ లైనింగ్ అంతా బాగుంది, తర్వాత ఎంబ్రియో గ్రేడింగ్ కూడా బాగుంది అని చెప్పినా కానీ ఎందుకు మాకు నెగిటివ్ రిజల్ట్ వచ్చింది అని చెప్పి కారణాలు తెలుసుకోవాలనుకుంటారు. సో ఇలా ఐవీఎఫ్ ప్రాసెస్ చేసినప్పుడు గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టినా కానీ ఎందుకు ఫెయిల్ అవుతుంది అని చెప్పడానికి ఒక 4 రీజన్స్ ఉంటాయన్నమాట. సో ఆ రీజన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఎంబ్రియోకి సంబంధించిన రీజన్స్ ఉంటాయి. సెకండ్ ఏంటి అంటే యుటరస్కి సంబంధించిన రీజన్స్, అంటే దాని రిసెప్టివిటీ గురించిన కారణాలు ఉండొచ్చు. సో థర్డ్ది ఏంటి అంటే ఇమ్యూనలాజికల్ రీజన్స్ ఉండొచ్చు. తర్వాత ఫోర్త్ ఏంటి అంటే సిస్టమిక్ రీజన్స్ ఉంటాయి. సో ఈ ఎంబ్రియోకి సంబంధించిన రీజన్స్ మనం ఫస్ట్గా గమనించినట్టయితే, ఈ ఎంబ్రియో అనేది ఇప్పుడు మీరే కదా మేడం గుడ్ క్వాలిటీ ఉంది, ఎంబ్రియో చాలా బాగుంది అని చెప్పారు, ఎందుకు ఫెయిల్ అయింది అని అంటారు. సో మనకి స్ట్రక్చరల్గా అది మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు మార్ఫలాజికల్గా స్ట్రక్చరల్గా ఆ ఎంబ్రియో నార్మల్గానే మనకు కనిపించవచ్చు, కానీ దాని జెనెటిక్ మెటీరియల్ ఏంటి అనేది మనకు తెలియదు. సో దాని క్రోమోజోమ్స్ నార్మల్ ఉన్నాయా లేదా అనేది రెగ్యులర్గా మన రొటీన్గా అందరికీ మనం చెక్ చేయమన్నమాట. సో ఓన్లీ మైక్రోస్కోపికల్లీ అది నార్మల్ ఎంబ్రియో కావచ్చు, కానీ క్రోమోజోమ్స్ పరంగా చూస్తే అది నార్మల్ కాకపోవచ్చు. సో అలాంటి ఎంబ్రియో కనుక మనం ట్రాన్స్ఫర్ చేసినట్టయితే అది ఇంప్లాంటేషన్ అవ్వదన్నమాట. ఒకవేళ ఇంప్లాంట్ అయినా కూడా మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే యుటరస్కి సంబంధించిన రీజన్స్ అనమాట. సో ఇప్పుడు మనం స్కాన్లో గర్భసంచి లైనింగ్ని చూసినప్పుడు ఆ లైనింగ్ థిక్నెస్ ఎట్లా ఉంది, దానికి రక్తం సరఫరా ఎట్లా ఉంది, ప్యాటర్న్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా గమనిస్తాం. కాకపోతే ఆ యుటరస్లో ఏంటంటే ఒక సర్టెన్ విండో పీరియడ్ ఉంటుందన్నమాట. సో ఆ పీరియడ్లోనే దానికి రిసెప్టివిటీ, అంటే అది ఎంబ్రియో పెడితే అతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఆ విండో పీరియడ్ కనుక మనం మిస్ అయినట్టయితే అది అతకదనమాట. సో యూజువల్గా కొంతమందిలో యుటరస్లో ఇన్ఫెక్షన్స్, అంటే గర్భసంచికి లో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల క్రానిక్ ఎండోమెట్రైటిస్ అని అంటారు, లేదంటే అడిహెషన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ లేయర్ అనేది డ్యామేజ్ అయ్యి దాని నుంచి రిలీజ్ అయ్యే కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ అనేవి మనం అనుకున్నట్టుగా రిలీజ్ కాకపోవచ్చు. సో ఆ విధంగా ఇంప్లాంటేషన్ అనేది అవ్వకపోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇమ్యూనలాజికల్ రీజన్స్. సో ఈ ఇమ్యూనలాజికల్ రీజన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు మదర్లో కొన్ని రకాల ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్, అంటే ఎంబ్రియోని మనం పెట్టినప్పుడు అది మదర్ యొక్క బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే దాన్ని ఒక ఫారెన్ బాడీ లాగా ట్రీట్ చేసి దానికి అగెనిస్ట్గా యాంటీబాడీస్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఏమవుతుందంటే అది రిజెక్ట్ చేస్తుంది, ఆ ఎంబ్రియోని రిజెక్ట్ చేస్తుంది. సో అలా కొంతమందిలో ఏంటంటే ఈ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అని కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి, లేదంటే ఎన్కే సెల్ యాక్టివిటీ, అంటే నేచురల్ కిల్లర్ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట యుటరస్లో. సో వాటి యాక్టివిటీ ఎక్కువగా ఉన్నా, లేదంటే హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అనేది ఉంటుంది. సో ఆ మ్యాచింగ్లో ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నా కానీ ఏమవుతుందంటే ఆ ఎంబ్రియోని అది యాక్సెప్ట్ చెయ్యదు ఆ గర్భసంచి అనేది. సో ఆ విధంగా అది రిజెక్ట్ అయిపోతుంది, ఇంప్లాంటేషన్ అవ్వదన్నమాట. సో నెక్స్ట్ ఫోర్త్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే సిస్టమిక్ డిజార్డర్స్. అంటే సిస్టమిక్ డిజార్డర్స్లో మనకి హార్మోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే లైఫ్ స్టైల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, లైక్ స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నా కూడా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్ అవన్నీ కూడా మనకి ఇంప్లాంటేషన్ అవ్వదన్నమాట. సో ఇంకా స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నా, లేదంటే ఒబేసిటీ ఎక్కువగా ఉన్నా, వీళ్ళలో ఏంటంటే ఇంప్లాంటేషన్ డిఫెక్ట్స్ అనేవి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టు జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. సో వన్స్ మనకి ఐవీఎఫ్ ప్రాసెస్ ఫెయిల్ అయింది అని అంటే మళ్ళీ సెకండ్ టైం మనం ఆ ప్రాసెస్కి వెళ్ళాలి అని అనుకుంటే ఇవన్నీ కూడా మనం ఒకసారి రీచెక్ చేసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్స్తో మీరు డిస్కస్ చేసి ఆ డాక్టర్ కూడా ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అన్నీ ఎక్కడ ఏ స్టేజ్లో ప్రాబ్లం అయి ఉండొచ్చు అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ ఎవాల్యుయేషన్ చేసి సెకండ్ టైం చేసినప్పుడు మన ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని మనం ఆ ప్రాసెస్కి ముందుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.